శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి జూలై 1 నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలిద్దాం. వృషభ రాశి వారికి రాశి యందే శుక్రగ్రహ సంచారం. ఇది ఈ రాశి వారికి చాలా వరకు వారిలో ఉన్నటువంటి విద్వత్తుకి, వారిలో ఉన్నటువంటి ప్రతిభకి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. మీలో ఒక ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది. ఇది స్త్రీలకి ముఖ్యంగా లాభసాటిగా ఉంటుంది. వారికి ఒక వివాహ సంబంధం కూర్చుకోవాలన్నా, ఒక ఇంటర్వ్యూలో విజయం సాధించాలన్నా, ఉద్యోగ ప్రయత్నాలు ఫలించాలన్నా కూడా ఈ గ్రహస్థితి స్త్రీలకు చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే అబ్బాయిలకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు అటు కళలకు కారకుడు, చాలా వరకు ధన సంపాదనకు కానీ ఏదైనా ఒక విషయం సాధించాలంటే వారికి ఆ ప్రతిభ ఉండవలసి ఉంటుంది. అందువలన ఏంటంటే ఈ సమయంలో మీరు ఒక సినిమా రంగంలో ఉన్నా, టీవీ మీడియా రంగంలో ఉన్నా కూడా మీలో ఉన్నటువంటి ఆకర్షణ వల్ల, వాక్చాతుర్యం వల్ల చాలా వరకు ఇతరులను ఆకర్షించడం వల్ల మీ యొక్క టాలెంటు అనూహ్యంగా పెరగడం జరుగుతుంది. సో ఏదైనా ఒక వ్యక్తి రాణించాలన్నా, అతని పలుకుబడి పెరగాలన్నా ధనం కూడా ఇంపార్టెంట్గా అతనికి ఆదాయం రావాల్సి ఉంటుంది. ఎంత టాలెంట్ ఉన్నా అదృష్టం ఉంటే ఆదాయం అది నెలకి లక్షల్లో సంపాదించడం జరుగుతూ ఉంటుంది. అటువంటి అదృష్టం ఇప్పుడు వృషభ రాశి వారికి రావడం జరిగింది. మరి ప్రస్తుతం శని భగవానుడు లాభస్థానంలో సంచరిస్తున్నాడు. అంటే భాగ్యాధిపతిగా, రాజ్యాధిపతిగా లాభస్థానంలో ఉంటూ సొంత నక్షత్రం మీద శని భగవానుడు ప్రయాణించడం వల్ల చాలా వరకు ఓన్ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. అంటే అటు భాగ్యాది ఫలితాలు ఇస్తాడు, రాజ్యాధిపతి ఫలితాలు రావడం జరుగుతుంది, ఇక లాభస్థాన ఫలితాలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే పుణ్యక్షేత్రాలు దర్శిద్దామనే ఆలోచన నెరవేరుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. విద్యలో ఉన్నత విద్యా అవకాశాలు రావడం జరుగుతుంది. ఇక వృత్తి స్థానంగా కొత్తగా మీరు వ్యాపారం ప్రారంభించాలన్నా, ఉన్న వృత్తిలో రాణించాలన్నా ఈ సమయం మీకు బాగా రాణిస్తుంది. సో అలాగే లాభస్థానంలో శని భగవానుడు ఉండడం వల్ల మీరు ఏదైనా ఒక పెద్ద మొత్తంలో లోను ప్రయత్నం చేస్తున్నా, లేదంటే మీ తండ్రి గారి ద్వారా కానీ, మీరు ఉద్యోగం చేస్తున్నటువంటి బాస్ ద్వారా కానీ మీకు ఏదైనా ఆర్థిక సహకారం కావాల్సి ఉంటే ఈ సమయంలో కంపల్సరిగా మీకు అటువంటి ఆర్థికపరమైనటువంటి సహకారం 100% లభిస్తుంది. సో దీనికి అదనంగా ఏంటంటే లాభస్థానంలో శని భగవానుడు ఉండగా ఆ లాభస్థానాధిపతిగా ఉన్నటువంటి గురువు ప్రస్తుతం మీకు ధనస్థానంలో సంచరిస్తున్నాడు. సో ఇది కూడా మీకు మీ యొక్క వాక్కుకి విలువ పెరుగుతుంది. కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా మీకు చాలా వరకు చక్కగా సహకరిస్తారు. కుటుంబంలో ఏదో ఒక పుణ్య కార్యక్రమం కానీ, శుభకార్యం కానీ జరగడం వల్ల బంధుమిత్రులంతా మీ కుటుంబంలో కలుసుకొని వారి యొక్క ఆశీస్సులు, ఆర్థికపరమైన సహకారం కూడా అందించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ 15 రోజుల్లో కూడా రవి ధనస్థానంలో గురుగ్రహంతో సంచరించడం జరుగుతూ ఉంది. అంటే రవి ఎప్పుడన్నా ఒక జాతకుడికి ధనాన్ని ఇవ్వాలన్నా, ఆరోగ్యం ఇవ్వాలన్నా, జ్ఞానాన్ని ఇవ్వాలన్నా కూడా సూర్యభగవానుడు ఆశీస్సులు ఉంటేనే జాతకుడు ధనం సంపాదించగలడు, సంపాదించిన ధనం అనుభవించగలడు. అటువంటి సూర్యభగవానుడు చతుర్థాధిపతిగా ధనస్థానంలో ఉండడం వలన అటు ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా వస్తాయి, భూములు, స్థిరాస్తుల వల్ల మీకు ఏమైనా ఆదాయం కలిసి వస్తుంది. ముఖ్యంగా రవి తండ్రి కారకుడు అవ్వటం వలన తండ్రి గారి ద్వారా, అంటే తండ్రి సమాన వ్యక్తుల ద్వారా, అలాగే చతుర్థాధిపతి అవ్వటం వలన మదర్ ద్వారా, గృహంలో ఉన్నటువంటి మీ యొక్క సొంత గ్రామంలో ఉన్నటువంటి స్థిరాస్తుల ద్వారా, సో ఏదేదైనా 2 మార్గాల ద్వారా ఆదాయం వస్తుంది. అలాగే లాభస్థానంలో సాటర్న్ ఉండడం వల్ల మీ యొక్క వృత్తి ద్వారా, పర్సనల్గా కష్టపడడం ద్వారా కూడా ధన సంపాదన చేసే అవకాశం ఓవరాల్గా బాగుంది. అయితే ఇంకా మిగతా గ్రహాలు పరిశీలించినప్పుడు ముఖ్యంగా చతుర్థ భావంలో కుజ, కేతు గ్రహాలు, వ్యయాధిపతిగా ఉన్నటువంటి కుజుడు చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు భూములు, స్థిరాస్తులు కొనాలనే మన ఆలోచన నెరవేరుతుంది. అలాగే గృహాన్ని రిపేర్ చేయడం కానీ, అలాగే మన స్థిరాస్తులు ఏమన్నా ఖాళీ స్థలాలు, పొలాలు ఏమన్నా ఉంటే వాటిలో ఏదో ఒక పొలాల్లో తోట వేయడం కానీ, పొలాల్ని బాగా పండించే ప్రయత్నం చేయడం కానీ జరుగుతుంటుంది. అంటే వ్యవసాయదారులకు అనుకూలంగా ఉంటుంది. భూముల మీద ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ గ్రహస్థితి చాలా వరకు అనుకూలించే అవకాశం ఉన్నది. అంటే సాధారణంగా కేతు 4వ స్థానానికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే పాత స్థిరాస్తి ఏమన్నా ఉంటే, పాత వాహనం కానీ, స్థిరాస్తి కానీ, గృహం కానీ ఉంటే దాన్ని కంప్లీట్గా డిస్మాండిల్ చేసి మళ్ళీ కట్టుకోవడానికి ఉపయోగపడుతుంది.
లేదా దాన్ని శుభ్రంగా వేరేకి అమ్మేసి కొత్తగా మనం వేరే చోట స్థిరాస్తి కొనడానికి కూడా ఈ గ్రహస్థితి కారణం అవుతూ ఉంటుంది. సాధారణంగా గోచారరీత్యా ఈ 4వ స్థానంలో కుజుడు వచ్చినా కేతు వచ్చినా ఎక్కువగా గృహాల్ని రిపేర్ చేయడం జరుగుతూ ఉంటుంది. వాస్తుపరమైన దోషాలు ఏమైనా ఉంటే అవి సాల్వ్ చేయడం కూడా చాలా వరకు జరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు మీ యొక్క గృహంలో దక్షిణ భాగంలో ఏమైనా వాస్తుపరమైన దోషాలు ఉంటే ఈ కుజకేతువులు కలిగి వల్ల ఆ ప్రభావం మీ మీద మీ కుటుంబం మీద కనబడుతుంటుంది. అంటే ఇంట్లో ఒకరికొకరికి పడకపోవడం, ఏదో విధంగా డిస్ప్యూట్స్ పెట్టుకోవడం, ఈ విధంగా కుటుంబ సభ్యుల మధ్య విరోధాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి అటువంటివి ఏమైనా ప్రస్తుతం మీ కుటుంబంలో జరుగుతూ ఉంటే తొందరగా దక్షిణ దిక్కు ఉన్నటువంటి వాస్తుని సరి చేసుకుంటే ఇవన్నీ కూడా సరయ్యే అవకాశం ఉంటుంది. రుణాల నుంచి కూడా బయటపడతారు. మనకి ఈ గ్రహాల స్థితిని అనుసరించి చేసుకునే పరిహారాలను బట్టి గ్రహాల యొక్క అనుకూలత రావడం జరుగుతూ ఉంటుంది. ఈ మనం జూలై 1 నుంచి 15వ తారీఖు అంతా కూడా ఆషాఢ మాసంలో ఉండడం వల్ల ఇది అమ్మవార్లకి చాలా ఇష్టమైనటువంటి నెల. ఈ సమయంలో అమ్మవారిని ఆరాధించడం వల్ల వారి యొక్క అనుగ్రహంతో జాతకుడికి ఉన్నటువంటి ఈతి బాధలు సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. సో ఏదన్నా ఒక జాతకుడు జీవితంలో అదృష్టవంతుడిగా మారాలంటే గురుగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. అటువంటి గురు పౌర్ణిమ ఈ నెల అంటే జూలై నెల 10వ తారీఖున ఈ గురు పౌర్ణిమ రావడం జరుగుతుంది. అందువలన ఆ రోజు మీకు ఇష్టమైనటువంటి గురువుని, అంటే ఎవరైతే మీకు విద్య నేర్పారో, ఎవరైతే మీ జీవిత అభివృద్ధికి తోడ్పడ్డారో వారిని కంపల్సరీగా సత్కరించవలసి ఉంటుంది. అంటే వాళ్ళకి ఏదైతే ఇష్టమో అవి ఇవ్వటం, వీలైతే వాళ్ళకి బట్టలు లాంటివి సమకూర్చి వారి యొక్క పాదాలకు నమస్కరించి వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం వల్ల గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా మీకు లభించడం వల్ల ఎటువంటి సమస్య అయినా మీకు సాల్వ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాంటి అవకాశం లేని వాళ్ళు మనకి ప్రత్యక్షంగా ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి దత్తాత్రేయుడు, సాయిబాబా వారు, రాఘవేంద్ర స్వామి, ఏ గురువైనా అనవసరం. అటువంటి గురువుని మీరు ఈ నెలలో ఎస్పెషల్లీ గురు పౌర్ణిమ నాడు సేవించడం వలన మీకు గురుగ్రహ అనుగ్రహంతో జాతకంలో ఉన్నటువంటి సమస్యలు తొలగి చాలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళే అవకాశం ఉన్నది. అలాగే ధనం సంపాదించడానికి, మీ యొక్క అన్ని సమస్యలు తీరడానికి ఒక చక్కని పరిహారం చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ ఆషాఢ మాసంలో ఏదైనా ఒక గురువారం కానీ లేదా శుక్రవారం కానీ, మరి ఏ రోజైతే మీకు అనుకూలంగా ఉంటుందో ఆ రోజు మీ యొక్క గ్రామ దేవత, మీరు ఏ ఊరిలో ఉన్నారో ఆ ఊరికి సంబంధించినటువంటి గ్రామ దేవత ఆలయంలో విధి విధానంగా అమ్మవారికి పూజించి చలిమిడి నైవేద్యంగా సమర్పించవలసి ఉంటుంది. అంటే చలిమిడి అంటే చాలా ప్రాంతాల వారికి తెలిసి ఉంటుంది, కొన్ని ప్రాంతాలకు తెలియపోయినా అది ఏ విధంగా తయారు చేసుకోవాలన్నది ఆటోమేటిక్గా మీకు తెలిసే వస్తుంది. చలిమిడి నైవేద్యంగా పెట్టడం వల్ల, అలాగే ఇది వీలు కాని పక్షంలో కనీసం ఈ గోధుమ పిండి, ఈ కొబ్బరి కలిపి అప్పాలను తయారు చేస్తుంటారు. ఇవి ఎక్కువగా పూరి జగన్నాథ స్వామి ఆలయంలో అక్కడ సాంప్రదాయంగా ఈ వంటకం తయారవడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల అప్పాలు కానీ, అరిసెలు కానీ, జిలేబీ కానీ మీ గ్రామదేవత ఆలయంలో ఈ గురువారం కానీ శుక్రవారం కానీ అమ్మవారికి బోనంగా అంటారు కొన్ని ప్రాంతాల్లో, నైవేద్యంగా సమర్పించి కంప్లీట్గా ఆ ప్రసాదాన్ని భక్తులకి పంచిపెట్టడం వల్ల ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి ఆర్థిక సమస్య అయినా 100% నెరవేరుతుంది. వీలైతే ఆషాఢం 4 గురువారాలు చేసి చూడండి. కొన్ని ప్రాంతాల్లో ఆదివారం అయినా ఇబ్బంది లేదు. బట్ ఏదైనా ఈ రెమెడీ చేసిన రోజు కొద్దిగా నీసు మాంసాలు తినడం కానీ, మద్యం మధువు అలాంటి వాటికి దూరంగా ఉండాలి. కాబట్టి ఈ ప్రసాదం తీసుకున్న వాళ్ళు కూడా ఆ విధంగా నియమంగా ఉండాలన్నమాట. అప్పుడే ఆ ఫలితం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అందుకని ప్రసాదాన్ని కూడా ఎవరికి పడితే వారికి పంచడం అది జరగదు. అందుకని మీరు గురువారం కానీ శుక్రవారం అయితే ఈ పరిహారం పాటించడం వల్ల కేవలం మీకు 2-3 రోజుల్లోనే ఆ ఫలితం కనబడే అవకాశం ఉంటుంది. స్వస్తి.